ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ పై ఏపీ పోలీసుల వేధింపుల నేపథ్యంలో బీహార్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అధికారిక విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులపై రాజకీయ ప్రతీకార ప్రేరేపిత కేసులు నమోదు కాకుండా చెక్ పెట్టేలా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 218 కింద బీహార్ పోలీసులకు రక్షణ కల్పిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర సాయుధ దళాలకు ఉన్న రక్షణ తరహాలోనే బీహార్ పోలీసులకు కూడా ప్రభుత్వ పరిరక్షణ కల్పిస్తున్నట్టుగా స్పష్టం చేసింది. ఇటీవల బీహార్కు చెందిన పోలీస్ అధికారి సునీల్ నాయక్పై ఏపీ పోలీసుల దుందుడుకు చర్యలతో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రతీకార రాజకీయ ప్రేరేపిత ఫిర్యాదులతో అధికారులను వేధించకుండా నిరోధించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లుగా బీహార్ ప్రభుత్వం పేర్కొంది. కేసులను సమీక్షించిన తర్వాతే అనుమతిపై నిర్ణయం తీసుకునేలా నోటిఫికేషన్ జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. రవీందర్, కూటమి ప్రభుత్వం వచ్చాక ఐపీఎస్ అధికారుల మీద నిర్బంధాలుగా అంటే ఐపీఎస్ అధికారుల మీద ఆంక్షలు పెరిగిపోయాయన్నట్టుగా కూడా టాక్ వినిపించింది. ఈ నేపథ్యంలో ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ కూడా ఒక ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో ఇటు బీహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని ఎలా చూడాలి, ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి దీనిపైన? కార్తీక్, అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నటువంటి ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా పక్క రాష్ట్రానికి వెళ్లి అక్కడ కూడా ఇదే రెడ్ బుక్ ని ప్రయోగించేటువంటి ప్రయత్నం చేసింది. అయితే దీనికి బీహార్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో జలక్కిచ్చింది. ఈ నేపథ్యంలో ఏపీ పోలీసులు బీహార్ ప్రభుత్వం దెబ్బకి తీవ్ర స్థాయిలో భంగపాటుకు గురయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో రఘురామకృష్ణరాజు కేసుకు సంబంధించి అప్పట్లో ఇక్కడ సిఐడిలో పనిచేసినటువంటి సునీల్ నాయక్ అనేటువంటి అధికారికి సంబంధించి ఇప్పుడు ఆయన ప్రస్తుతం పాట్నాలో ఉన్నారు. పాట్నాలో అగ్నిమాపక శాఖ అట్లాగే హోంగార్డుల విభాగానికి సంబంధించి ఐజీగా పనిచేస్తున్నారు. అలాంటి ఐజీగా ఉన్నటువంటి సునీల్ నాయక్ ని అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు వెళ్లారు. అక్కడ వెళ్లిన సమయంలో కూడా వారు చేసినటువంటి వ్యవహార శైలి ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితి. నిజానికి అక్కడ ఐజీగా ఉన్నటువంటి సునీల్ నాయక్ ఏపీలో పనిచేస్తున్న సమయంలో రఘురామకృష్ణరాజు సంబంధించినటువంటి కేసులో ప్రమేయం లేనప్పుడు కూడా కేవలం రఘురామకృష్ణరాజు సంబంధించినటువంటి ఆహాన్ని చల్లార్చేందుకే ఏపీ పోలీసులు బరిదెగించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే బీహార్ వెళ్లి అక్కడ పాట్నాలో ఉన్నటువంటి ఐజీ సునీల్ నాయక్ ను అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఆ నేపథ్యంలో అక్కడ ప్రభుత్వంతో పాటు హైకోర్టు కూడా తీవ్రంగా స్పందించి ట్రాన్సిట్ ఆర్డర్ను ఇచ్చేందుకు కూడా నిరాకరించినటువంటి పరిస్థితి. దాంతోపాటు తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఇక అక్కడ బీహార్ క్యాడర్ సంబంధించినటువంటి పోలీసు అధికారులు ఇతర రాష్ట్రాల్లో విధులు నిర్వహించే సమయంలో ఒకవేళ కేసులు నమోదు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటే కనుక తమ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సిందని చాలా స్పష్టంగా ఒక ఆర్డర్ను కూడా జారీ చేసింది. నిన్న అక్కడ బీహార్ హోంశాఖ ఈ మేరకు ఒక నోటిఫికేషన్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. తమ రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీసు అధికారులు ఇతర రాష్ట్రాల్లో పనిచేసే సమయంలో ఒకవేళ వారి మీద కేసు నమోదు చేయాల్సి వచ్చినా లేదంటే అరెస్టు చేయాల్సి వచ్చినట్టు అయినప్పుడు కూడా ఖచ్చితంగా తాము తెలియజేయాలి. తమ అనుమతి తీసుకున్న తర్వాతనే ముందుకు వెళ్లాలనేటువంటి ఒక నోటిఫికేషన్ కూడా బీహార్ ప్రభుత్వం చేసిందంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏ స్థాయిలో హల్చల్ చేశారని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు బీహార్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో నిజానికి ఇలాంటిది కేంద్ర పోలీస్ బలగాలకు సంబంధించి గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు కేంద్ర పోలీస్ బలగాలకు ఏ విధమైతే రక్షణ దొరుకుతుందో ఇప్పుడు బీహార్ పోలీసులు కూడా అదే విధమైనటువంటి రక్షణ తమ పోలీసు అధికారులకు ఇచ్చింది. ఇదంతా కేవలం ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేసినటువంటి దుందుడుకు చర్య కారణంగానే అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఏపీ పోలీసుల వ్యవహార శైలి, వారి వివాదాస్పద వైఖరి ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కార్తీక్, థ్యాంక్ యూ రవీంద్ర.